తప్పులేంటి చూపించేది? మరి ఇంతమంది ఫార్వర్డ్ చేశాక ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. జాయింట్ కలెక్టర్ లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత ఈ సర్వేకి ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇస్తారు. మీరు అదే ఇస్తున్నారా? నంబర్ ఏమైనా మార్చి 13 బదులు 15 అని పెట్టుంటారు అంతే. ఈ ప్రొసీజర్ లో ఈ ఎస్ఓపీలో ఏమైనా మార్పు ఉందా అని అడుగుతున్నాను. అంటే ఎస్ఓపీ ఈ 13 నోటిఫికేషన్ ఏంటి? ఈక్వల్ టు గజెట్. అంటే ఆ సర్వే ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఆ ఎల్పిఎం సిస్టమ్ లో లేటెస్ట్ జియో కోఆర్డినేట్స్ ద్వారా ఒక్కొక్క ల్యాండ్ కి 8 జియో కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసి దాన్ని కొలిచిన దాన్ని గజిట్ చేస్తే అది అప్రూవల్. ఇంకా అది ఎవరో మార్చడానికి లేదు. ఇది చేశారు. మీరేమన్నా తేడా చేస్తున్నారా? మీరేమన్నా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా? 2018లో మీరేదో సిస్టమ్ చేసి అన్నారుగా, మొదలెట్టి అన్నారు. ఆ సిస్టంలో చేస్తున్నారా? జగన్ గారి సిస్టంలోనే ఎందుకు మీరు చేస్తున్నారు? పోనీ మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమన్నా మార్చారా? కోర్స్ అంటారు కదా, కోర్స్ నెట్వర్క్, సిఓఆర్ఎస్, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, కోర్స్ స్టేషన్స్ ఏమన్నా మార్చారా? కొత్త ఏమైనా పెట్టారా? పీకేశారా? జగన్ గారు పెట్టిన చిత్ వేస్ట్ అని చెప్పి మొత్తం ఆ కోర్స్ బేస్ స్టేషన్ కూల్చేసి తునాతునకలు చేసి తుంపులు చేసి కొత్త ఏమైనా పెట్టారా? మీరు పెట్టలేదు కదా. అయ్యే కదా ప్రెజెంట్ సర్వే సిస్టమ్ మీరు చేసేదంతా కూడా ఇదే. భవిష్యత్తులో 3rd ఫేజ్ చేసినా 4th ఫేజ్ చేసినా ఇదే సిస్టమ్ కదా. భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు కదా. అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా క్యూఆర్ కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ని గూగుల్ ఎర్త్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా. పొలంలో పంట ఉందా? 3 నెలలకి అప్డేట్ అవుతా ఉంటుంది కదా. పొలంలో పంట ఉందా, పంట లేదా తెలుస్తుంది కదా. మొత్తం ఎన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు కొడితే మొత్తం పొలం వచ్చేస్తుంది కదా. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకంలో కాంది మీ దాంట్లో ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు. దాంట్లో ఒకే ఒక సరిహద్దుని, ఆ సరిహద్దుని కలపడం లేదు. గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం, దాంట్లో అలా కనపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో, గూగుల్ ఎర్త్ లో అది కనపడుతుంది. అంతే కదా. ఏం చేశారు మీరు అన్న? జనం కొట్టుకున్నా మేము పెట్టినప్పుడే ఆ కోఆర్డినేట్స్ గూగుల్ ఎర్త్ లో కొడితే కనపడుతుంది. నువ్వేమో ఆ క్యూఆర్ కొడితే ఓ లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకి వెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది. అంతకుమించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా. మినిస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సర్వే అమలు చేస్తున్నాడో, ఏదైతే సర్వేని ఇంప్లిమెంట్ అంటే ఆచరిస్తున్నాడో, దీని ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రాష్ట్రంలో పోయినాయా పోలేదా? ఆ ఘనత ఎవరిది? రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నటికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వెళ్తే ఏమయ్యేది? ఏం చెప్పేవాళ్ళు? మా ఊళ్ళో మీరు కోని సెంటర్ తెచ్చుకున్నా చేసేవాళ్ళు అనేవాళ్ళు. హైదరాబాద్ లో చార్మినార్ తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో. ఇవాళ అంటారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాడలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను. రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు. చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయినాయి జగన్ వల్లే కదా. డబల్ రిజిస్ట్రేషన్ అసాధ్యం చేసినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ సిస్టమ్ తీసుకొచ్చినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ నాకే అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సర్వే పూర్తయిపోయింది. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 52 వల్ల 4 చతుర్ముఖం వల్ల కొంత భూమి అమ్మాల్సి వచ్చింది. అమ్మాల్సి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎంఆర్ఓకి కాగితం పెట్టుకోవాలి. అయ్యా నేను 1 ఎకరం అమ్ముదాం అనుకుంటున్నాను, లేకపోతే 5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దాంట్లోంచి దాన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పకపోతే అది రిజిస్ట్రేషన్ అవ్వదు.
ఇతను సబ్ డివిజన్ అవ్వకపోతే కనుక రిజిస్ట్రేషనే అవ్వదు, అప్లికేషన్ పెట్టుకోకపోతే. తెచ్చినవాడు ఎవడు? సంస్కారం లేదా? నోట్లోంచి ఒక్క మాట, ఒక్క మంచి మాట అనే జగన్ అద్భుతమే. జగన్ అంటే మాకు పడదు, జగన్కి మాకు వ్యతిరేకం, అయినా సరే బాగా చేశాడు ఆయన ఒక్క మాట అంటే ఎంత పెరుగుతావు? పెరగటం అంటే ఇటు కాదు, పైకే ఎంత పెరుగుతావు? జనంలో ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇవాళ ఈ 52 సమస్యతో ఏమన్నా పొలం అమ్మాడు అనుకున్నాం ప్రసాద్ గారు. పొలం రిజిస్ట్రేషన్ అయినా నిమిషాల్లో కొనుక్కున్నోడి పేరు మీదకి మారిపోతుంది. లేదు, మన రాధాకృష్ణ గారు రోజు చాలాసార్లు చెప్పాడు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, డార్లింగ్ మంత్రి 5 స్టార్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని ఆమ్యామ్య లాగేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని కట్టలని చెప్పి రాశాడు కదా ఆయన. ఈ డార్లింగ్ మంత్రి గారు ఎక్కడ నా కట్టలు వచ్చిన దాని నుంచి కొనుక్కున్నా కూడా కొనుక్కున్న నిమిషాల్లో ఆటోమేటేషన్ అయిపోద్ది. ఇదివరకు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అని చెప్తున్నా. ఈ ఆటోమేటేషన్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉందా అని అడుగుతున్నాను. జగన్ గారిగా తెచ్చాడు. మరి మన రాధాకృష్ణ గారు చెప్పినట్టు డార్లింగ్ మంత్రి చాలా చోట్ల కొనుక్కుంటావు కదా, సరే జగన్ భలే సిస్టమ్ తెచ్చాడు అని ఒక్క మాట. ఇన్నేళ్లు 80 ఏళ్ల వయసు, 15 ఏళ్లు ముఖ్యమంత్రి, అతనికి రాని ఆలోచన. ఫోన్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు, ఇండియాలో సాఫ్ట్వేర్ పార్క్ కట్టాడు, హైదరాబాద్ నిర్మాణం చేశాడు. అందరితోటికి ఇది రాలేదే ఆలోచన అని చెప్పని ఒక్క మాట అన్నాళ్ళని నోరు రాలేదా డార్లింగ్ మంత్రి గారికి? ఇంకా మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమంటారంటే, రెవెన్యూ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో రైతులు 22A ప్రొబిస్టరీ లిస్టు సమస్య మొత్తం అంతా వచ్చిందని ఇతనంటాడు. ఈ ఉన్మత్తుడు అంటాడు. ఈ ఉన్మత్తుడికి పైన ముసలి ఉన్మత్తుడు ఒకడున్నాడు, ఆ ముసలి ఉన్మత్తుడు కూడా అంటాడు. ఆ ముసలి ఉన్మత్తుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్మత్తులందరూ కలిసి ఏం మాట్లాడారో దాంట్లో పెద్ద ఉన్మత్తుడు ఒకసారి ఏం మాట్లాడతాడు ఒకసారి చూడండి.